ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సువార్త, దేవుని రాజ్య మర్మములు, పరిశుద్ధ గ్రంథములో మనం తెలుసుకోవలసినటువంటి అత్యున్నతమైనటువంటి సంగతులు, వీటన్నింటితో కూడి దేవుని మహాజ్ఞానమును ఈ కార్యక్రమాల ద్వారా మనం అభ్యసిస్తున్నాం. కనుక మీరు వింటున్నటువంటి ప్రతి సంగతిని వాక్యములో మీరు పరిశోధన చేస్తూ మీ బ్రతుకులను చక్కదిద్దుకుంటున్నారని నేను ఆశిస్తూ, వెదజల్లబడినటువంటి ప్రతి విత్తనం మంచి నేలను పడినటువంటి విత్తనముగా 100 60 30 ఫలించాలని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమాలను ముందు కొనసాగిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక క్రమంలో మనం నేర్చుకుంటున్నటువంటి మహాజ్ఞానంలోనికి మనం వెళదాం. 1000 ఏండ్ల శిక్ష, 1000 ఏండ్ల పరిపాలన ప్రధానమైనటువంటి అంశములుగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. గత భాగాలలో ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు, ఇప్పటి వరకు కని విని ఎరుగినటువంటి మహాజ్ఞానపు విలువైనటువంటి మాటలు పరలోకమందున్న తండ్రి మనకు అనుగ్రహించాడు. వాటిని మనం తెలుసుకున్నాం. ప్రస్తుత కాలమందు మొదటి పునరుత్థానంలో పాలుగలవారమై అపవాదిని ద్వేషిస్తూ వాడిని మన ఆలోచనల్లోనికి సైతం రానివ్వకుండా, మన చేతల యందు వాడి సంబంధమైనటువంటి క్రియలు ఉండకుండా, వాడికి ఏమాత్రం మనం ఏ పరిస్థితిలోనూ సాగిలపడకుండా, లోబడకుండా యేసు విషయమై, దేవుని వాక్యము నిమిత్తమై మన బ్రతుకులను స్థిరపరచుకొని, ఆయుత్తపరుచుకొని దేవుని కొరకు మనం జీవించాలి. క్రీస్తుతో రాజ్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. క్రీస్తు రాజ్యంలో మనం ఉండాలి. ఇక ముగింపు దశ, ఈ ప్రపంచానికి ముగింపు, మనుషులందరికీ ముగింపు, దేవుని సంకల్పానికి ముగింపు. ఈ వివరాలన్నింటినీ కూడా దేవుడు భవిష్యత్తులో జరగబోయేవిగా మనకు తెలియజేస్తున్నాడు. ముగింపు భవిష్యత్తులో జరగబోతోంది. రాజ్యం ప్రస్తుతం నడుస్తోంది. దీనికి ముందు జరిగినటువంటి సన్నివేశాలను, పరిస్థితులను దేవుడు వివరించాడు. ఈ క్రమంలో మనం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం దగ్గరకు వచ్చాం. గత భాగాలలో 11 వచనముల వరకు మనం అధ్యయనం చేసాం. ఈ భాగంలో 12వ వచనం నుంచి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథమును తెరచి ప్రకటన గ్రంథము
20వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండేటి చూచితని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ప్రియులారా, దేవుని యొక్క సంకల్పము ఈ మాటలలో ముగింపుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. తీర్పు అనగానే అది చివరి దశ, ప్రారంభ దశ కాదు, చివరి దశ. మీకు మునుపు భాగాలలో నేను చెప్పినట్టుగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం అనగానే భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది. అలాగే ఈ సృష్టి మొత్తానికి సంబంధించినటువంటి సంగతులను దేవుడు ఈ అధ్యాయంలో పొందుపరిచాడు. ఈ వాక్య భాగంలో దేవుడు మానవుల యొక్క చరిత్ర అంతటిని పొందుపరిచాడు. ఇది ఏదో ఒక కాలానికి మాత్రమే సంబంధించినటువంటి చరిత్ర కాదు. ఆదాము మొదలుకొని భూమి మీద బ్రతుకుబోయే చివరి మనిషి వరకు సంబంధించినటువంటి మానవుల చరిత్ర ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అనేక మంది తప్పుడు అభిప్రాయాలలోనికి వెళ్ళిపోయారు కనుక ఈ సంగతులను అర్థం చేసుకోవడం వారికి సాధ్యం కాలేదు. అందువలననే వారి ఊహలు, వారి ఆలోచనలు ఈ వాక్య భాగంలో, ఈ వివరణలో చొప్పించి అనేక మంది అమాయకులైనటువంటి గుడ్డి వారిని వారి త్రోవలలో తీసుకుని వెళ్ళిపోయారు. కనుక మీరు కన్నులు తెరిచిన వారుగా ఉండి వెలుగు మార్గంలో నడుచుకోవాలి. చెప్పబడిన మునుపు వాక్య భాగాలన్నిటినీ ఒకసారి మీరు మరలా ఆలోచనలలోనికి తెచ్చుకోగలిగితే పూర్వకాలములో మనుషుల యొక్క చరిత్ర అంతటిని దేవుడు ఈ అధ్యాయంలో, ఈ వచనాలలో మనకు పరిచయం చేస్తున్నాడు. అసలు ఏం జరిగింది? అపవాది ఈ భూమి మీదకు రాకముందు వాడు ఎక్కడున్నాడు? మానవుల యొక్క పతనం ఎలా ప్రారంభమైంది? దేవుని కొరకు బ్రతుకుచున్న మనుషులు కూడా ఎలా ప్రత్యేకంగా జీవిస్తున్నారు? ఈ మానవులందరినీ దేవుడు తీర్పు ముందు ఎలా ప్రవేశపెట్టబోచున్నాడు? ధవలమైన మహాసింహాసనం తీర్పుకు దేవుడు సిద్ధం చేశాడు, ఆయుత్తపరిచాడు. ఇక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనంలో మరియు గొప్పవారేమి కొద్దివారేమి ప్రతి ఒక్కరూ కూడా ఆ తీర్పుకు హాజరవ్వాల్సిందే. ఆ ధవలమైన మహాసింహాసనం ముందు నిలబడాల్సిందే. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ప్రత్యక్షం అవ్వాల్సిందే. ఎందుకు? తీర్పు జరగాలి, తీర్పు జరగాలి. మృతులైన ప్రతి ఒక్కరూ కూడా ధవలమైన ఆ మహాసింహాసనం ఎదుట నిలువబడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఏ ఒక్కరూ కూడా తప్పింపబడకూడదు, ఏ ఒక్కరూ కూడా అక్కడ లేకుండా పోరు. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట యోహాను గారు దర్శనంలో భవిష్యత్తు సంగతిగా ముందుగా చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు దేవుడు. కొన్ని ఉదాహరణలు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. అంటే సముద్రంలో కొందరు మృతులు ఉన్నారు, చనిపోయిన వారు, సముద్రంలో చనిపోయిన వారు కొందరు ఉన్నారు. ఆయా సందర్భాలలో సముద్రాలలో చనిపోతున్న వారు ఉన్నారు కదా. సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు అందులో పడవ మునిగిపోయి
చనిపోయిన వారు ఉంటారు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి విమానం సడన్గా ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు, క్రాష్ అయిపోయినప్పుడు ఆ విమాన శకలాలన్నీ కూడా సముద్రంలో మనకు దొరుకుతుంటాయి. అంటే భూమి మీద ఆరిన నేల కంటే నీటి శాతం ఎక్కువ. ఈ విమానాలు ప్రయాణం చేస్తున్నప్పుడు గగనతలంలో క్రింద సముద్రం ఉంటుంది, పైన ఆ విమానాలు ఎక్కువ శాతం ప్రయాణం చేస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడైనా వాటికి ప్రమాదం సంభవించినప్పుడు, గాలిలోనే ప్రమాదం సంభవించినప్పుడు అందులో ఉన్న వారందరూ కూడా సముద్రంలోనే పడిపోతారు. ఎక్కువ శాతం సముద్రంలోనే ఆ శకలాలు దొరుకుతూ ఉంటాయి. విమాన ప్రమాదాలు అప్పుడు మరణించినటువంటి వారందరూ కూడా సముద్రంలోనే మృతులుగా దొరుకుతూ ఉంటారు. అలాగే సునామీ వంటి భయంకరమైనటువంటి ఉత్పాతాలు, పెను ప్రమాదాలు, అప్పుడు కూడా అనేక మంది సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోతారు. ఇలా ఆయా ప్రమాదాల ద్వారా సముద్రంలో మరణించిన వారు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. అంటే ఇక్కడ అర్థాన్ని మనం తీసుకోవాలి. అంతే తప్ప సముద్రంలో మృతులు ఎప్పటి వరకు అలా బంధింపబడి ఉన్నారని తీర్పు దినమున దేవుడు ఆ సింహాసనాన్ని ప్రత్యక్షపరిచినప్పుడు ఆ సింహాసనం ఎదుటికి పంపించటానికి సముద్రం అప్పుడు విడుదల చేస్తుందని మాత్రం కాదు. ఇదంతా కూడా ఒక ఉదాహరణ. దేనికి ఉదాహరణ? ప్రతి ఒక్కరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలువబడాలి అని దేవుడు చెప్పటానికి, అది మనం అర్థం చేసుకునేలా ఒక ఉదాహరణ దేవుడు ప్రయోగించాడు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. అలాగే మరణమును, మృతుల లోకమును, వాటి వశమునున్న మృతులు అనగానే మనుష్య ఆత్మలు, శరీరాలు ఉండవు, ఆత్మలు, వారిని అప్పగించును. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ధవలమైన మహాసింహాసనం ఎదుట నిలువబడే వారందరూ కూడా ఆత్మలు, శరీరాలు ఉండవు. చక్కగా అర్థం చేసుకుంటున్నారా? అంటే శరీరాలతో ధవలమైన మహాసింహాసనం ఎదుట నిలువబడగలిగేటువంటి ఆ అవకాశం ఉండదు. ఎందుకంటే అది అత్యున్నతమైనటువంటి, తీవ్రమైనటువంటి ప్రభావము కలిగిన సింహాసనం. అక్కడ కేవలం ఆత్మ మాత్రమే ప్రవేశపెట్టబడుతుంది. శరీరానికి అక్కడ స్థానం ఉండదు. భూమి మీద శరీరం విడిచిపెట్టాల్సిందే. ప్రియులారా, మనుష్యులను దేవుడు ఈ భూమి మీద ఒక 70-80 సంవత్సరాలు జీవించమని పంపిస్తున్నాడు. శరీరంలో మనుష్యులు బ్రతుకుతున్నారు, శరీరంలో ఆత్మలు బ్రతుకుతున్నారు. మనుష్యులనగా అందరూ ఆత్మలే. ఈ ఆత్మలను దేవుడు ధవలమైన మహాసింహాసనం ఎదుట నిలువబెడుతున్నాడు. దిస్ ఈజ్ ద ఫ్యూచర్. ఇది ప్రతి మనిషి యొక్క భవిష్యత్తు. గొప్పవారేమి, కొద్దివారేమి, అంటే ఈ మృతులలో ఎవరెవరు ఉంటారు? ఎవరికి దేవుడు తీర్పు తీరుస్తాడు? ఎవరు తీర్పుకు అర్హులు? గొప్పవారేమి, కొద్దివారేమి. అంటే రోడ్డు పక్కన ఒక బస్ స్టాండ్లో లేక ఒక రైల్వే స్టేషన్లో ఎటువంటి ఆధారం లేకుండా కట్టుబట్టలతో, చిరిగిపోయిన గుడ్డలతో అక్కడ పడి ఉన్నవాడు, అక్కడ పడి ఉన్నటువంటి ఒక ఆమె, అలాగే అత్యున్నతమైనటువంటి సింహాసనముల మీద అధికారములతో ప్రతిరోజు మనుషులందరిచే కొనియాడబడుచున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా ఒకే వరుసలో, ఒకే స్థానంలో ఆ ధవలమైన మహాసింహాసనం ఎదుట నిలువబడాలి. గొప్పవారేమి, కొద్దివారేమి. భూమి మీద మనుషులకు దేవుడు కల్పించిన ఆయా పాత్రలు, నీవు ఏ పాత్రలో ఉన్నావో ఆ పాత్రలో ఉండి దేవునికి విలువైన పాత్రగా నీవు వినియోగింపబడాలి. దేవుని కొరకు నీవు బ్రతకాలి. నీవు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుని కొరకు నీవు ఏమి చేయగలవో, దేవుని యొక్క సంకల్పాన్ని నీ ద్వారా ఎలా నెరవేర్చుకోగలవో, క్రీస్తు ప్రభువులో రక్షణను పొంది ఆ రక్షణను నలుగురికి ఎలా పరిచయం చేయగలవో అలాగున నీ పాత్ర నీవు సజావుగా నెరవేర్చుకోవాలి. ఎందుకంటే తీర్పు ఉన్నది.
దెర్ ఈజ్ ఏ జడ్జ్మెంట్. ఈ తీర్పులో అందరూ ప్రవేశపెట్టబడతారు. ఎందరూ ప్రవేశపెట్టబడతారు అంటే ఆదాము మొదలుకొని ప్రారంభం నుంచి కూడా ఇదే మాట. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా ఆదాము మొదలుకొని అని చెబుతూనే ఉన్నాను. ముందటి సందేశాలలో చాలామందికి నేను చెబుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి, వారికి అర్థం కాలేదు. అందుకే పూర్తిగా వినాలి, ఇంకా మీరు కొనసాగింపును కూడా నేర్చుకోవాలి అని చెబుతూ వచ్చాను. వారికి ఆయా సందర్భాలలో వివరణ కూడా ఇచ్చాను. ఆదాము మొదలుకొని భూమి మీద ఉన్న మనుషులందరికీ సంబంధించినటువంటి పాఠ్యాంశం ఇది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడగలిగితే భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషిని కూర్చిన పాఠ్యాంశం. అందుకే దేవుడు ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడో చూడండి, తీర్పు దగ్గరకు తీసుకొచ్చాడు. తీర్పు దగ్గర ఎవరెవరు ఉంటారు? ఇక్కడ గొప్పవారేమి కొద్దివారేమి, సముద్రంలో ఉన్న మృతుల, మరణము వశమున ఉన్న మృతుల, పాతాళలోకం వశమున ఉన్న మృతుల అందరూ ఆ ధవలమైన మహాసింహాసనం ఎదుట నిలువబడాలి. అంటే ఇందులో ఎక్కడ నుండి దేవుడు తీసుకుంటాడు? అందరినీ తీసుకుంటాడు. అంతే తప్ప ఏదో భవిష్యత్తులో చివరి కాలంలో కొద్ది జనాంగాన్ని, క్రీస్తు పరిపాలన ఎప్పుడో భవిష్యత్తులో జరగబోతుంది అప్పుడు దేవుడు కొంతమందిని తీసుకుంటాడు, ఇలాంటి తప్పుడు ఆలోచనల్లోనికి మీరు వెళ్ళిపోవద్దు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు దానిని గజిబిజి చేసుకోవద్దు. ఎందుకంటే తప్పుడు బోధలు ఈరోజు మనుషులను అల్లకల్లోలం చేసేసాయి, వారి ఆలోచనలను అల్లకల్లోలం చేసేసాయి. అపవాది యొక్క ముద్ర అనగానే ప్రతి ఒక్కరూ కూడా వారికి తగిన, వారికి నచ్చిన, వారు ఎక్కడెక్కడో చదువుకున్న ఆ ఆలోచనలు దేవుని బోధలను తీసుకొచ్చేశారు. దేవుని ప్రజలను ఈరోజు పాడు చేసేశారు. తప్పుడు సిద్ధాంతాలలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. ప్రియులారా, చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. ఆదాము మొదలుకొని చిట్ట చివరి మనిషి వరకు, ఆదాము మొదలుకొని చిట్ట చివరి మనిషి వరకు మృదులైన ప్రతి ఒక్కరూ కూడా ధవలమైన ఆ మహాసింహాసనం ఎదుట నిలబడాలి. ఇది దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి సంగతి. అంటే ఎవ్వరు కూడా తప్పింపబడడానికి వీలు లేదు. మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను. అంటే ఈ ఉదాహరణలు దేవుడు చెప్పడం ద్వారా ఆయన మనకు తెలియచేయాలనుకుంటున్నటువంటి సంగతి ఏంటి? ఏ మృతుడు కూడా, అంటే మరణించిన ఏ ఆత్మ కూడా విడిచిపెట్టబడటానికి వీలు లేదు. కొన్ని సందర్భాలలో కొందరి మరణం చాలా విచిత్రంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, అసలు ఆచూకీ దొరకదు. ఏమైపోయాడు, ఏమైపోయింది, ఆ శరీరం కనిపించటం లేదు, ఆ శవం కనిపించటం లేదు. కనీసం శవం కనిపిస్తే దానిని సమాధి చేసి ఇదిగో ఫలానా వ్యక్తి చనిపోయాడు, ఫలానా ఆమె చనిపోయింది అని మనం నిర్ధారించుకుంటాం కదా అనుకుంటారు కొంతమంది. అలా శవం కూడా దొరకకుండా చనిపోయేటువంటి వారు ఉంటారు. వారు కూడా ఇప్పుడు ఎక్కడ కనిపిస్తారు? ధవలమైన మహాసింహాసనం ఎదుట కనిపిస్తారు. డోంట్ వరీ, శరీరమే కనిపించలేదు, ఆత్మ మాత్రం దేవుని యొక్క వశంలోనే ఉంటుంది. ఆత్మ మాత్రం దేవుని వశంలోనే ఉంటుంది. ఆయా సందర్భాలలో చూడండి, చాలా గొప్ప గొప్ప ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఊహించలేం. భయంకరమైనటువంటి ప్రమాదాలు, అవి భూకంపాలు కావచ్చు, శిథిలాల కింద ఉండిపోతారు. వారు కనిపించరు, ఇక నాశనం అయిపోతారు. వారి శరీరం కనిపించదు. కనీసం ఆ కుటుంబానికి ఆ శరీరం అప్పగించడానికి కూడా కొన్నిసార్లు అవకాశం ఉండదు. అగ్నికి ఆహుతైపోతూ ఉంటారు, బూడిదైపోతూ ఉంటారు. దేవుడు ఈ 2 వాక్యాలలో, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12, 13 వాక్యాలలో ఈ విషయాన్ని మనకు ఉదాహరణ ద్వారా చక్కగా అర్థమయ్యేటట్టుగా తెలియజేస్తున్నాడు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళలోకము తనలో ఉన్న మృతులను అప్పగించెను. అంటే ఎవ్వరూ కూడా విడిచిపెట్టబడటానికి వీలు లేదు. వారు అగ్నిలో ఆహుతైపోయినా, సముద్రంలో వారు మునిగి చనిపోయినా, వారు కనిపించకుండా పోయినా, లేక మామూలుగానే అందరికీ కనిపించి మరణించి సమాధి చేయబడి, లేక ఏదో విధంగా వారి యొక్క దేహమును భూమిలో కలిపేసి లేక నీటిలో కలిపేసి వారు ఏం చేసినా కానీ ప్రతి మృతుడు కూడా భూమి మీద
మానవ ఆకారంలో దేవుడు పంపగా మానవ శరీర ఆకారంలో దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో బ్రతికి మరణించిన ప్రతి మృతుడు కూడా ఎక్కడికి వెళ్ళాలి? తీర్పు దినమున, అనగా దేవుడు ఈ ప్రణాళిక అంతటిని ముగించేటప్పుడు అన్నమాట. ఎప్పుడది? యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఎందరైతే మొదటి పునరుత్థానమును పొంది ఆ మొదటి పునరుత్థానమును మొదటి మరణం వరకు కాపాడుకుంటారో వారికి రెండో పునరుత్థానం ఉంటుంది. ఈ తీర్పులో వారందరూ కూడా విజయకేతనం ఎగరవేస్తారు. ఎవరైతే మొదటి పునరుత్థానం పొందరో, ఒకవేళ పొందినా దానిని మొదటి మరణం వరకు కాపాడుకోరో వారందరూ కూడా రెండవ మరణానికి వెళ్ళాలి. ఈ తీర్పులో వారందరూ కూడా నష్టాన్ని చవిచూస్తారు. ఇది ప్రధానమైనటువంటి అంశం. మృతులైన ప్రతి ఒక్కరు కూడా శరీరాన్ని విడిచిపెట్టిన ప్రతి ఆత్మ కూడా అక్కడ కనిపిస్తుంది. ఆచూకీ అక్కడ కనిపిస్తుంది. ధవలమైన మహాసింహాసనం ఎదుట ఆచూకీ కనిపిస్తుంది. కనుక ఈ తీర్పు చాలా గొప్పది. ఫైనల్ జడ్జ్మెంట్, మహాతీర్పు. మనుషులందరికీ దేవుడు ఇక్కడ తీర్పు తీర్చబోతున్నాడు. దేనిని బట్టి? వారు చేసిన క్రియలను బట్టి. మీ వెంట వెళ్ళిపోయేవి క్రియలే, మీరు చేసిన క్రియలే. మీరు మాటలాడిన మాటలు, మీరు చేసిన క్రియలు, మీ ప్రవర్తన ఇదంతా కూడా చాలా భద్రంగా మీ వెంట వచ్చుచున్నది, తరుముకుంటూ వచ్చుచున్నది. ఒక విధంగా చెప్పాలంటే తరుముకుంటూ వచ్చుచున్నది. ఎందుకంటే రోజు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. మనం చేసిన క్రియలు పెరిగిపోతున్నాయి. అవి మంచి క్రియలైతే ఎంతో ఆనందం, అవి చెడ్డ క్రియలైతే ఎంతో విచారం, ఎంతో దుఃఖం. రోజుకి పాప భారము ప్రతి మనిషికి వెనక పెరిగిపోతూ వస్తున్నది. ఏం చేయడానికి? శిక్షను విధించడానికి. అలాగని మనిషి దేవుని మార్గంలోనికి వస్తున్నాడా? చెబితే వింటున్నాడా? రక్షణను స్వీకరిస్తున్నాడా? దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాడా? లేదు. రేపు చచ్చిపోదము గనక తిందము త్రాగుదము అంటున్నాడు. రేపు చచ్చిపోదము గనక తిందము త్రాగుదము అంటున్నాడు తప్ప, రేపు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? ఆత్మకు దేవుడు విధింపబోయే ఆ తీర్పులో ఆ శిక్షను నేను అనుభవించగలనా? మహాదేవుని తీర్పులో నేను నిలబడగలనా? ఆ రోజు నేను సంతోషింపగలనా? ఈ విషయాలపై మనిషికి ఈరోజు దృష్టి లేదు. ప్రతి క్షణం అన్యాయానికి, అక్రమానికి అలవాటు పడిపోయినటువంటి మనిషి భవిష్యత్తును గూర్చినటువంటి ఆలోచన లేక ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా సులభంగా ఈ మాటలను చదువుకోగలిగిన అవకాశం ఉన్నప్పటికీ నేటికి అనేక మంది ఈ జ్ఞానమును త్రోసివేశారు. ఈ జ్ఞానం వారి దగ్గరలో లేదు. ఎవరైనా సరే పరిశుద్ధ గ్రంథమును ఒకవేళ మీరు సంపాదించుకోగలిగితే చాలా సులభంగా ఈ మాటలను మీరు చదువుకోవచ్చు. ప్రకటన గ్రంథం చివరి పుస్తకం. ఈ ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి. ఈ 22 అధ్యాయాల్లో 20వ అధ్యాయం ఇది. అంటే బైబిల్ తెరవగానే చివరి నుండి 3వ పేజీలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఎంతో వివరణాత్మకంగా దేవుడు తెలియజేశాడు. మృతులైన ప్రతి ఒక్కరూ కూడా ధవలమైన ఆ మహాసింహాసనం ఎదుట హాజరవ్వాల్సిందే. ఎవ్వరూ కూడా తప్పింపబడరు. అందుకే సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఆ మాటలను చదివినప్పుడు ఎవ్వరూ కూడా ఉపేక్షింపబడరు, ప్రతి ఒక్కరూ కూడా అక్కడ హాజరవుతారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, భవిష్యత్తులో ఈ సంగతులన్నీ జరుగుతాయని మీరు విశ్వసిస్తే ఆ భవిష్యత్తులో జరగబోయే ఆ సంగతులలో మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది ఇదిగో ఇప్పుడు మన చేతుల్లో ఉంది. అప్పుడు తీర్పులో మన పరిస్థితి ఎలా ఉండాలో నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఇదిగో ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఏంటది? దేవుని కొరకు బ్రతకడమే. ఎందుకంటే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా మనకు జ్ఞానమును అనుగ్రహించాడు, వ్రాసి ఉంచాడు.
మృతులందరూ కూడా వారి వారి క్రియలను బట్టి వారు తీర్పు పొందాలి. వారి వెంట వచ్చేవి క్రియలు. ఆ క్రియలను బట్టి ఆ మృతులందరూ కూడా ఆ ధవలమైన మహాసింహాసనం ఎదుట తీర్పు పొందుతారు. ఇప్పుడు సర్వసాధారణంగా కొందరికి ఒక సందేహం కలుగుతుంది. అదేంటంటే, దేవుని కొరకు బ్రతకని వాడైతే మరణించగానే వేదనలోనికి వెళ్ళిపోతాడు, దేవుని కొరకు బ్రతికిన వారైతే మరణించగానే విశ్రాంతిలోనికి, నెమ్మదిలోనికి వెళ్ళిపోతారు. మరి తీర్పు దినం వరకు వీరు ఇక్కడ వేదన అనుభవిస్తూ, కొందరేమో నెమ్మదిని అనుభవిస్తూ, తీర్పు దినం వరకు వారు ఎలా ఎందుకుంటున్నారు? అప్పటి వరకు దేవుడు వారిని అలా ఉంచేయచ్చు కదా. ఎవరికి శిక్ష విధించకుండా, ఎవరికి ఇంకా నెమ్మది ఇవ్వకుండా దేవుడు తీర్పు దినం వరకు వారిని అలా ఉంచేయచ్చు కదా అని మీరు అడుగుతారు. ఇదంతా కూడా దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, తీర్పు దినం వరకు దేవుని కొరకు బ్రతకకుండా ముందే చనిపోయినటువంటి వారందరినీ కూడా దేవుడు ఎందుకు అలాగే ఉంచుతాడు? భవిష్యత్తు ఎలాగూ వారికి శిక్షే, నరకమే. భవిష్యత్తు ఎలాగూ కొందరికి నిత్య జీవమే. దేవుడు ముందే నిర్ణయిస్తున్నాడు. అయితే తీర్పు, మృదులందరూ కూడా ధవలమైన మహాసింహాసనం ఎదుట నిలువ పెట్టబడటం, ఇవన్నీ ఎందుకు మనకు తెలియజేస్తున్నాడంటే, ఆయన ప్రతిదీ కూడా ఒక లెక్క ప్రకారం, వాస్తవ పరిస్థితులను బట్టి, ధర్మానుసారంగా దేవుడు జరిగిస్తాడనే దానిని మనకు చెప్పటానికి ఈ విషయాలన్నిటినీ కూడా ఆయన పొందుపరిచాడు. అంటే ఒకడు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడు అనే దానిని మనం ప్రశ్నించగలిగితే, దేవుడు ఇదిగో ప్రతి ఒక్కడు కూడా దేవుని ధర్మపీఠం ముందు తీర్పును పొందే వాడు శిక్ష అనుభవిస్తున్నాడు తప్ప నాకు నచ్చకో నాకు నచ్చో మాత్రం కాదు, ఏదో పక్షపాతం చేత కాదు, వాడు చేసిన క్రియలను బట్టే వాడు తీర్పు పొందుతున్నాడు అనే విషయాన్ని దేవుడు మనకు తెలియచేయటానికి ఈ సందర్భాన్ని అంతా మనకు వివరిస్తున్నాడు. ఉదాహరణకి ఒక ధనవంతుడిని మనం తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వీరి సందర్భాన్ని గురించి ముందే తెలియజేస్తారు కదా. లోకాసు వార్త 16వ అధ్యాయంలో మనకు ఈ సందర్భాలు కనిపిస్తాయి. ధనవంతుడు ఇప్పటికే వేదన అనుభవిస్తున్నాడు. మరి తీర్పు దినమున ధనవంతుడికి ఏం విధింపబడుతుంది? మరలా నరకశిక్ష విధింపబడుతుంది. నిత్యమైన తీర్పులోనికి అతడు వెళ్ళిపోతాడు. ఉదాహరణకి ఎవరైనా నేరస్తుడు పట్టుబడ్డాడు అనుకోండి, భూమి మీద ఎవరైనా ఒక నేరస్తుడు పట్టుబడ్డాడు అనుకోండి, పోలీసులకు పట్టుబడ్డాడు అనుకోండి, పోలీసులు అతన్ని జైల్లో వేస్తారు, సెల్లో వేస్తారు, అంటే బంధించి ఉంచుతారు. ఆ తర్వాత వాదోపవాదాలు జరుగుతాయి. ఆ నేరస్తుడిని కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత న్యాయమూర్తి చివరకు తీర్పు విధిస్తాడు. తీర్పు విధించిన తర్వాత అతడు మరలా జైలుకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే తీర్పు విధింపబడిందో అప్పుడు అతనికి ఇక పర్మనెంట్గా శిక్ష విధింపబడినట్టే. ఇక అతడికి ఆశలుండవు, అతడు బయటకు వస్తాననేటువంటి నిరీక్షణ అతనికి ఉండదు. ఇదంతా భూమి మీద ఒక ఉదాహరణగా మనం తీసుకోగలిగితే, భూమి మీద పోలీసులకు పట్టుబడినటువంటి నేరస్తుడు ఏ శిక్షను అనుభవించాలో, అతడు నిజంగా నేరం చేశాడో లేదో ఇవన్నీ తెలియదు. అనుమానితుడిగా పట్టుకుంటారు, అతన్ని బంధిస్తారు. అయితే దేవుని విషయానికి వచ్చేసరికి దేవుడు అనుమానితుడిగా పట్టుకోవటం లేదు. దేవుని కొరకు బ్రతకకుండా చనిపోయినటువంటి వారు అనుమానితులుగా తరువాత వారు విడిపింపబడేటువంటి అవకాశం ఉండి వారు బంధింపబడటం లేదు. వారు ఖచ్చితమైనటువంటి శిక్షకు వెళ్ళాలి. దేవుడు వారిని వారి పాపమును బట్టి పట్టుకుంటున్నాడు కనుక వారు శిక్షలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే మహాదినమున జరుగు తీర్పు, దేవుని యొక్క మహా తీర్పు, ఆ తీర్పులో నిత్య శిక్షకు ఎవరైతే పాపము చేసి దేవుని కొరకు బ్రతకలేదో వారందరూ వెళ్ళిపోతారు. నిత్య జీవమునకు దేవుని కొరకు బ్రతికిన వారు వెళ్ళిపోతారు. అక్కడ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని సంకల్పానికి దేవుడు ముగింపు పలుకుతున్నాడు. కనుక ఈ విషయాన్ని అక్కడ చాలా జాగ్రత్తగా, సున్నితంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12-13 వచనాలలో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే, మృతులైన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మహాసింహాసనం, ధవలమైన మహాసింహాసనం ఎదుట నిలువబెట్టబడతారు. వారి వారి క్రియలను బట్టి వారు అక్కడ తీర్పును పొందుతారు. ఇప్పుడు
ఈ తీర్పు ఎలా ఉండబోతోంది? గ్రంథములు విప్పబడ్డాయి అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను అనే మాట కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వచ్చే భాగంలో మనం నేర్చుకుందాం. అయితే ఈ భాగంలో మీకు చెప్పబడినటువంటి సంగతులు, ధవలమైన మహాసింహాసనం ఎదుట మృతులైన ప్రతి ఒక్కరూ కూడా ప్రవేశపెట్టబడాలి. ఆదాము మొదలుకొని భూమి మీద బ్రతికినటువంటి చిట్ట చివరి మనిషి వరకు ప్రతి ఆత్మ కూడా, శరీరాన్ని విడిచిపెట్టిన ప్రతి ఆత్మ కూడా అక్కడ ప్రవేశపెట్టబడాలి. ఏ ఒక్కరూ తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరిని దేవుడు అక్కడ ప్రవేశపెడతాడు. అక్కడ వారికి తీర్పు జరుగుతుంది. వారి క్రియలను బట్టి వారికి తీర్పు జరుగుతుంది. మనుషులు వారి వెంట వారి క్రియలను తెచ్చుకున్నారు. ఆ క్రియలను బట్టి దేవుడు వారికి అక్కడ తీర్పు తీరుస్తాడు. ఈ విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు. ఇక వచ్చే భాగంలో దేవుని కృపను బట్టి గ్రంథములు విప్పబడుట, ఆ గ్రంథములు ఏమిటి, ఆ గ్రంథములలో ఏమి రాయబడింది, దేవుని దగ్గర గ్రంథములలో ఏమి రాయబడింది, అసలు దేవుని దగ్గర గ్రంథాలు ఉంటాయా, గ్రంథాలు ఉంటే అవి ఏ గ్రంథాలు, ఎలాంటి గ్రంథాలు, దేవుడు ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నటువంటి ఈ పుస్తకాలలాగే దేవుడి దగ్గర కూడా పుస్తకాలు ఉన్నాయా, దీనిని గూర్చి సవివరంగా వచ్చే భాగంలో మనం నేర్చుకుందాం. జీవ గ్రంథమును వేరొక గ్రంథము, ఆ గ్రంథమును గూర్చి దేవుడు తెలియజేసేటువంటి అద్భుతమైన సంగతులు, ఇవన్నీ కూడా వచ్చే పాఠ్యాంశాలు మనం నేర్చుకుందాం. అంతవరకు మీకు నేర్పింపబడినటువంటి ప్రతి సంగతిని ఆలోచనలో ఉంచుకుంటూ, మీ క్రియలను సరిచేసుకుంటూ, మీ వెంట మీతో పాటు చివరి వరకు వచ్చే మీ క్రియలను సరిచేసుకుంటూ, దేవుని జ్ఞానానుసారంగా ప్రవర్తిస్తూ, వాక్యమునకు లోబడి మీ శరీరాలకు, శరీర కోరికలకు, లోకానుసారమైనటువంటి ఆశలకు మీరు లోబడకుండా దేవుని వాక్యమునకు లోబడి దేవుని కొరకు బ్రతకాలని అందరిని కోరుకుంటూ ఈ పాఠమును, ఈ భాగమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ మహాజ్ఞానము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మా హృదయపూర్వకమైన స్తుతులు, కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ, ఇదిగో తండ్రి, మేము ఇలా బ్రతికి ఉన్నామంటే అది మీ కృప, మీ సహాయం. నాయనా, మీరు దయచేసిన మీ జ్ఞానమును బట్టి మా బ్రతుకులను వాక్యము ద్వారా మేము సరిచేసుకుంటూ, మా వెంట వచ్చుచున్నటువంటి మా క్రియలన్నిటినీ కూడా నీతి క్రియలుగా మలుచుకొనుటకు ప్రభువైన యేసు ద్వారా మా జీవితములను తండ్రి పూర్తిగా నవీకరించుకొని మీ చిత్తాన్ని నెరవేర్చుటలో ఎల్లప్పుడూ ముందుకు కొనసాగలిగే భాగ్యం మాకు దయచేయమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.